పులివెందులు అంటే జగన్ అడ్డా. అలాంటి జగన్ అడ్డాలో కూడా వైసీపీ నేతల్ని కొడుతున్నారు, వైసీపీ సానుభూతి పని కొడుతున్నారని సాక్షిలోనే రాసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. కూటమి పార్టీలు గద్దెనెక్కడంతో టీడీపీ నేతలు ఏదో ఒక చోట దుర్మార్గాలకు తెగబడుతున్నారు. తాజాగా పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ క్షేత్రంలో కాపుకొచ్చిన పచ్చని చెట్లను జేసీబీలతో తొలగించారు. ఇదేమని ప్రశ్నించిన రైతు భార్యపై దౌర్జన్యానికి దిగి దుర్భాషలాడారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని తొండూరు మండలం మల్లెల గ్రామంలో ఆదివారం ఈ దాష్టికం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మల్లెల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ మద్దతుదారు గుజ్జల గంగాధర్కి చెందిన చీనీ తోటలకు టీడీపీ నేత చిట్టిపోయిన గోపాల్ తన అనుచరులతో వెళ్లి పచ్చని చెట్లను జేసీబీతో తొలగించారు. రైతు గంగాధర్కి టీడీపీ నేత గోపాల్కు మధ్య గత నుంచి రహదారి తాగాదం. ఈ క్రమంలో 20 రోజుల క్రితం పులివెందులు రూరల్ సీఐ వెంకటరమణ వద్ద పంచాయతీ జరిగింది. సీఐ ఇరువురిని పిలిపించి వ్యవసాయ క్షేత్రంలో వాహనాల రాకపోకలకు ఆటంకంగా ఉన్న చీనీ చెట్లను కొమ్మలను తొలగించాలని సూచించారు. దీంతో రైతు గంగాధర్ వాహనాల రాకపోకలకు అడ్డంగా ఉన్న చీనీ కొమ్మలను తొలగించారు. అయినప్పటికీ పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని రైతు గంగాధర్ ఆయన బంధువులు గ్రామంలో లేని సమయం చూసుకుని గోపాల్ మంది మార్బలంతో గంగాధర్కి చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి అక్రమంగా ప్రవేశించారు. జేసీబీ సాయంతో చీనీ చెట్లను తొలగించారు. అక్కడ దాక్కుండా రైతు గంగాధర్కి చెందిన మరో చీనీ తోటలో మరో టీడీపీ కార్యకర్త రంపాలతో 20 చెట్లు నరికేశాడు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా రాళ్లు పాతి ముళ్ళకంచి వేశారు. ఈ విషయం తెలుసుకుని రైతు గంగాధర్ వారి మమత పొలం వద్దకు వెళ్లి తమ తోటలను చీనీ చెట్లు ఎందుకు తొలగిస్తున్నారు ప్రశ్నిస్తే టీడీపీ నేతలు ఆమెపైన దౌర్జన్యానికి దిగి పరుష పదజాలంతో దుర్భాషలాడారు. ఘటనపై మమత తొండూరు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై గణమద్దినేని మధ్యలో వివరణ కోరగా తాము మహానాడు విధుల్లో ఉన్నామని విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని చెప్పారు.